కంప్లీట్ అందరికీ నమస్కారం అండి. నా పేరు శాంతి కుమారి. నేను వైజాగ్ కేజీహెచ్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా వర్క్ చేస్తున్నానండి. ముఖ్యంగా ఈరోజు నేను గవర్నమెంట్కి తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, దయచేసి మా గురించి ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వంలో ఎవరెవరైతే ఉంటున్నారో మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన హెల్త్ మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎవరెవరైతే వైద్య ఆరోగ్య సంబంధించి ఎవరెవరైతే ఉన్నారు సార్, అందరికీ మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరి తరఫున చేతులు జోడించి నమస్కారం చేస్తూ అడుగుతున్నాను సార్. దయచేసి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ రెగ్యులర్ చేయండి. మా పాయింట్ ఏమీ లేదండి. మేము 15 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్గానే మిగిలిపోతున్నాము. మా వయసు అయితే అయిపోతుందండి, 40 సంవత్సరాలు దాటిపోతుంది. చూడడానికి మేము అందరం చిన్నవాళ్ళలాగే మీకు కనిపిస్తున్నామేమో కానీ 40 సంవత్సరాల దగ్గరికి వస్తున్నామండి. మాకు ఉద్యోగ భద్రత లేదు. మేము ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఏ విధంగా అయినా సిక్ అయినా సరే మాకు ఎటువంటి మెడికల్ లీవ్ లేదు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉండిపోవడం వల్ల మాకు ఎటువంటి ఎలవెన్సెస్ రావటం లేదు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు, రేట్లు ఎలా ఉంటున్నాయి, మాకు వచ్చే జీతం ఎంత అన్నది మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. మేము ఎవరి గురించి ఏమీ మాట్లాడట్లేదు. మా కాంట్రాక్ట్లో ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 11,700 మంది ఉన్నామో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ ఫస్ట్ రెగ్యులరైజేషన్ చేయమని వినయపూర్వకంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరి తరఫున గవర్నమెంట్కి మేము విన్నవించుకుంటున్నామండి. గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది. మరి ఇవాళ సచివాలయం ఏఎన్ఎంఎల్ని ఏ రకంగా తెచ్చారనేది అర్థం కాని ప్రశ్నగా మారింది. ఈరోజు వీళ్ళు ఏమీ ఏఎన్ఎంఎల్ కించపరచట్లేదు. మాకు న్యాయం చేయమని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్ పై మా నమ్మకం ఉంది. మా సమస్య ప్రజలు కోరుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి. మీకు తెలుస్తుంది, ఎందుకంటే అధికారులు తప్పుదో పట్టిస్తున్నారు. ఈ సమస్యని చిన్న సమస్యను కాస్త పెద్ద సమస్యగా మారుతుంది, జటిలంగా మారుతుంది. దయచేసి 2-3 రోజుల్లో ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి, న్యాయం తేల్చండి. నిజంగా మీరు ఏం చెప్తే అది మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకించి మనవి చేస్తారు. మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పుడు నిర్ణయాలతో, తప్పుడు డైరెక్షన్తో తప్పుగా పట్టిస్తారు. అంత దయచేసి కోరిక ఒకటే, తెలుగు శక్తి మీరు సోమవారం నాడు ఒక కమిటీకి అవకాశం ఇవ్వండి, మాట్లాడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. అప్పుడు దాకా జీవో 152ని రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు. చేయడం వల్ల మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు, మెడికల్ లీవ్ అలాంటి ఫెసిలిటీస్ కూడా ఏమీ లేవండి. చాలీ జీతాలతో మేము ఏంటంటే ఈ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాన్ని చేస్తామండి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలా మిగతా వైద్య శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించి కోరుకుంటుంది ఏంటంటే, దయచేసి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ విషయాన్ని మీరు ఒకసారి పరిగణలోకి తీసుకోండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి. మా విషయాన్ని మీరు అందరూ ఒక కమిటీ మీరు ఆలోచించండి సార్. మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో మేము ఉన్నాము. మీరు ఇప్పటికైనా మా ఎందుకు దయించి ఎవరెవరైతే స్టేట్ వైజ్గా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఉన్నాము 11,700 మంది, మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేసి మా అందరికీ ఒక జీవితానికి ఉపాధిని కల్పిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామండి.
ఏదైతే ఈ జీవో వచ్చిందో ఆ జీవో గురించి మరొకసారి మీరు పునఃపరిశీలన చేసి మాకు తగినటువంటి న్యాయాన్ని చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నామండి. ధన్యవాదాలు. కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్స్గా కేజీకేజీలో ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ బేసిక్లోనే ఉన్నామండి. 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నవారిని మమ్మల్ని వదిలేసి జీవో నెంబర్ 115 అని ఒక జీవోని రిలీజ్ చేసి ఆ జీవో ప్రకారము కొద్దిమంది మా ఏవైతే పోస్టింగ్ స్టాఫ్ నర్సెస్ పోస్టింగ్స్ ఉన్నాయో వాటిల్లో కొద్దిమందిని ఫిల్ చేయడానికి గవర్నమెంట్ నిర్ణయించుకుంటుంది. ఆ పోస్టులో అవి కేవలం మా స్టాఫ్ నర్సెస్ కాంట్రాక్ట్ బేసిక్ స్టాఫ్ నర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫిల్ చేయమనేసి గవర్నమెంట్ వారిని నేను కోరుకుంటున్నానండి. వెంటనే 115 జీవో అనేది రద్దు చేయాలని, మా కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నామండి. నమస్తే అండి. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్గా నేను స్టాఫ్ నర్సింగ్ చేస్తానండి కేజీహెచ్లో. మరి ప్రత్యేకంగా గవర్నమెంట్కి తెలియజేసింది ఏంటంటే, ఎవరైతే మేము కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్లో ఇలా పనిచేసి ఇలా మిగిలిపోయామో మమ్మల్ని ఎలాగైనా సరే గవర్నమెంట్ పరిగణలో తీసుకొని రెగ్యులర్ చేస్తారనే ఉద్దేశంతోనే మేము ఈ ధర్నా చేస్తామండి. ఈరోజు మేము 8 రోజుల నుంచి చేస్తాము. కనీసం మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి కూడా అవకాశం కల్పించట్లేదు. దయచేసి ప్రభుత్వానికి తెలియజేసింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు, సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ వాయిస్ అందరూ వింటున్నారు. మా న్యూస్ కూడా అందరూ అన్ని ఛానల్లో వస్తున్నాయి. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మేము నిర్ణయించుకుంటున్నామండి. ఎవరైతే కాంట్రాక్ట్ వ్యవస్థలో నర్సింగ్ అందరూ ఉండిపోయారో ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది మీరు పరిగణలో తీసుకొని ప్రతి ఒక్క ఈవెన్ గవర్నమెంట్ సర్వీస్ చూసుకొని వీలైనంత వరకు మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని నిర్ణయించుకుంటున్నామండి. తర్వాత ఏదైతే కృష్ణబాబు గారు జీవో నెంబర్ 115 పరిగణలో చేశారో దాన్ని అయితే మాత్రం దయచేసి రద్దు చేస్తారని గవర్నమెంట్ మేము తెలియజేసుకుంటున్నామండి. అంతకుమించి మేము ఎవరిని మాటల ద్వారా ఎవరిని హింసించలేదండి. మా పోరాటం మేము కొనసాగిస్తూ చేస్తున్నామండి. దయచేసి గవర్నమెంట్కి నిర్ణయించుకుంటున్నాం ఏంటంటే, కనీసం ఎలా అయినా సరే మా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ని రెగ్యులేట్ చేస్తారని మేము గవర్నమెంట్కి తెలియజేసుకుంటామండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు కోటేశ్వరరావు. కాంట్రాక్ట్ బేసిస్ స్టాఫ్ నర్స్గా నేను కేజీహెచ్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఒకప్పుడు ఏ రోజు కూడా పేషెంట్ని వదిలిపెట్టి బయటకు వచ్చి నిరసన తెలియజేయడం కూడా రానటువంటి స్టాఫ్ నర్స్ ఈరోజు వచ్చి కూడా బ్లాక్ రిబ్బన్స్ పెట్టుకొని గత 8 రోజులుగా కూడా నిరసన తెలియజేస్తున్నారు. దానికి కారణం జీవో నెంబర్ 115 అనే జీవో రిలీజ్ చేసేసి స్టాఫ్ నర్సులు ఏదైతే రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్లో వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆ స్టాఫ్ నర్స్ వేకెన్సీస్లో కూర్చోబెట్టడానికి గవర్నమెంట్ జీవో నెంబర్ 115 రిలీజ్ చేసిందండి. వాళ్ళకి 18 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేమందరం కూడా కోర్టుకు వెళ్ళి దాన్ని అపోజ్ చేసామండి. జీవో నెంబర్ 5, జీవో నెంబర్ 57 రాగానే ఆ రోజు గౌరవనీయులు వినోద్ కుమార్ గారు మరియు నివాస్ గారు ఇద్దరు కోర్టుకి కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారండి. ఇది స్కిల్ డెవలప్మెంట్లో ప్రోగ్రామ్ తప్ప ఇది స్టాఫ్ నర్స్ పోస్టింగ్ ఇవ్వము. ఇది కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు మేము ఫుల్ ప్లెజర్గా ట్రైనింగ్ చేస్తున్నాము, వాళ్ళ సర్వీస్ని కూడా వాడుకోవడానికి అది కోర్టు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారండి. బట్ ఈరోజు జీవో నెంబర్ 115 అని చెప్పి ఫ్రెడ్స్కి ముందు విజయవాడ ఫ్రెడ్స్కి ముందు రాత్రి జీవో నెంబర్ 115 అని జీవో రిలీజ్ చేసేసి ఏదైతే రెగ్యులర్ స్టాఫ్ నర్స్కి ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఉన్నో వాళ్ళ చేత ఫిల్ చేయడానికి గవర్నమెంట్ సన్నాహాలు చేస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎక్కువ మంది ఏఎన్ఎంస్ అందరిని రిక్రూట్ చేశారని చెప్పి వాళ్ళు రిక్రూట్ చేయడానికి ప్రోగ్రామ్ పెడుతున్నామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారండి. సో ఏదైతే జీవో పాత గవర్నమెంట్ రిలీజ్ చేసిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన జీవోలన్నీ కూడా ఈ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. కానీ ఈ ఒక్క జీవో నెంబర్ 115 మాత్రం క్యాన్సిల్ చేయకుండా గవర్నమెంట్లో ఉన్న కొంతమంది అధికారులు గవర్నమెంట్ మిస్లీడ్ చేసి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గవర్నీయులు చంద్రబాబు నాయుడు గారు మరియు హెల్త్ మినిస్టర్ గారిని మరియు పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని వీరందరూ కూడా గణనాంకాలు తప్పులు చెప్తూ వాళ్ళు మిస్లీడ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. దయచేసి ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్ చట్ట వ్యతిరేకంగా ఈ జీవోని రిలీజ్ చేసిందో వెంటనే అన్ని జీవోలతో పాటు ఈ జీవోని కూడా రద్దు చేసి స్టాఫ్ నర్స్ అర్హత ఉన్నవాళ్ళని బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్, పిహెచ్డి నర్సింగ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ పోస్టింగ్ని ఫిల్ చేయాలి. వెంటనే కాంట్రాక్ట్లో పనిచేస్తున్న
11,500 మంది స్టాఫ్ నర్సులందరినీ వెంటనే రెగ్యులర్ చేసి ఆ రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ అందులో కూడా ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుతో బిల్ చేసి మిగతాది వాళ్ళని కూడా ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళకి వ్యతిరేకం ఏమీ కాదు, వాళ్ళని కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళ ఎడిషనల్ పోస్టుల కింద లేకపోతే గవర్నమెంట్ వేరే విధంగా పోస్ట్ క్రియేట్ చేస్తే లేకపోతే ఏదో విధంగా వాళ్ళకి ప్లేస్మెంట్ ఇప్పించి వాళ్ళ సర్వీస్ని కూడా గవర్నమెంట్ వాడుకోవడానికి వేరే ప్రణాళిక రెడీ చేస్తే మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతామని మేము కోరుకుంటున్నాం సార్. మేము ఆల్రెడీ గత 8 రోజులుగా మేము కూడా నిరసన తెలియజేస్తున్నాము. అందరూ కూడా మీకు నిజంగా అన్యాయమే జరుగుతుంది, సో మీరు కంపల్సరీగా పోరాటం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారండి. ఇంకా ఎన్ని రోజులు చేయాలి ఈ కార్యక్రమం మీద వెంటనే గవర్నమెంట్ అధికారులు కానీ లేకపోతే గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి మీద మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది. ఏదైతే కూటమి గవర్నమెంట్ ఉందో మేమందరం కూడా లాస్ట్ డే గవర్నమెంట్ మాకు వ్యతిరేకంగా జీవో రిలీజ్ చేసేసి మా ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇస్తుందని చెప్పేసి మేమందరం కూడా కూటమి గవర్నమెంట్కే ఓట్లేయడం జరిగిందండి. దయచేసి ఒక్కసారి మా పరిస్థితి అర్థం చేసుకోండి సార్. ఏదైతే ఈ చట్ట వ్యతిరేకమైన జీవో ఇది ఉందో దీన్ని వెంటనే రద్దు చేసి ఆ రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్లో మరియు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ నర్స్ పోస్టులు ఖాళీ ఉన్నాయో ఆ ఇంట్లో కూడా ఇప్పుడు కాంట్రాక్ట్లో పనిచేస్తున్న 11,500 మంది తక్షణమే రెగ్యులర్ చేయాలి. ఆ పోస్టింగ్లు వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. బయట 2 లక్షల మంది సర్టిఫికెట్లు పట్టుకొని స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా త్వరలో అవకాశాలు కల్పించాలి. 10,000 మంది ప్రతి సంవత్సరం పిల్లలు రిలీవ్ అవుతున్నారు. వాళ్ళకి అన్యాయం చేయకుండా నర్సింగ్ వ్యవస్థను అందరూ కూడా కాపాడి పేషెంట్కి మీరు ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తే పేషెంట్కి ఇంకా మేము ఎక్కువ సర్వీస్ చేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అధికారులకి అందరికీ కూడా మేము మంచి పేరు తీసుకొస్తున్నామని మేము హామీ ఇస్తున్నామండి. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.